అందరికీ నమస్తే అండి. ఒక వీధిలో ఒక ఇంట్లో జరుగుతున్న పంచాయతీ రోడ్డు మీదకి వెళ్తే ఆ వ్యక్తి, ఆ కుటుంబ యజమాని వీధిలో తలెత్తుకోలేడు. నలుగురు అడుగుతుంటారు. అదే ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి, ఒక సర్పంచో లేదంటే ఒక ఉప సర్పంచ్గా చేసిన వ్యక్తి పంచాయతీ బయటకు వస్తే ఆయన తలెత్తుకోలేడు. కొంతమంది అయితే ఊర్లో వదిలేసి వెళ్ళిపోతారు కూడా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పంచాయతీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ స్థితికి తీసుకొచ్చింది, తలెత్తుకోలేని స్థితికి తీసుకొచ్చింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పార్టీలో బలమైన వ్యవస్థ, సోషల్ మీడియా కార్యకర్తలు అండ్ ఆ పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి ఏదో వాళ్ళది ప్రసారం, వాళ్ళు ఏం చెప్పినా ప్రచురించడానికి, ప్రసారం చేయడానికి సొంత మీడియా ఒకటి ఉంది కాబట్టి ఏదో 4 మాటలు చెప్పగలుగుతున్నారు. అదేదో జనంలోకి వదలగలుగుతున్నారు. అది నిజమో అబద్ధమో పక్కన పెడితే ఏదో ఒక వెర్షన్ రిలీజ్ చేయగలుగుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పంచాయతీ ఒక అసాధారణమైనది. బహుశా ఈ దేశంలో ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారి ఇంట్లో కూడా పంచాయతీ ఉంది. అన్నా చెల్లెళ్ళకి మధ్య, లాలూ ప్రసాద్ యాదవ్ గారి పిల్లలకి మధ్య విభేదాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు వాళ్ళు రచ్చకెక్కల. ఇంట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఆస్తి విషయంలో గొడవ జరుగుతుంది, అండ్ ఒక నేరం, ఒక హత్య విషయంలో గొడవ జరుగుతుంది. అంటే బహుశా దేశంలో ఈ 2 అంశాల్లో గొడవ జరుగుతున్న మొట్టమొదటి ఫ్యామిలీ ఇదేనేమో. అయితే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేస్తున్నారు, ఆయనకేమీ తెలియదు, సో ఇదంతా రాజకీయ కుట్ర, చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్న డ్రామా లేదా టీడీపీ వాళ్ళు ఆడిస్తున్న డ్రామా అని చెప్పి వైసీపీ వాళ్ళు తప్పించుకోవచ్చు కాక. కానీ వాళ్ళ మనస్సాక్షికి నిజం తెలుసు. ఎక్కడో పులివెందుల్లో వాళ్ళ ఇంట్లో ఉన్న వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు మనుషుల్ని పెట్టి ఏం చేయగలరా? కానీ ఆ రోజు అదే ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు గారు చేయించారు. ఫస్ట్ గుండెపోటు అన్నారు. వాళ్ళ ఇంట్లో జరిగింది, ఎలా జరిగిందో తెలుసు, కానీ సొంత ఛానల్ ఉంది కాబట్టి గుండెపోటు అన్నారు. కానీ ఆ తర్వాత బయటకు వచ్చేసేసరికి, ఆ కత్తిపోట్లు బయటకు వచ్చేసేసరికి చంద్రబాబు నాయుడే వేయించాడు అన్నారు. ఆ తర్వాత నిజం చట్టపరంగా ధృవీకరించకపోయినా ప్రాథమికంగా సిబిఐ చెప్పాల్సింది అదే చెప్పింది. దాంతో జనం నమ్మారు, వీళ్ళ ఇంట్లోనే ఏదో ఒకటి జరిగింది, ఈ మొత్తం ఈ కుటుంబ వ్యవహారమే అని. ఇప్పుడు సునీత, షర్మిల చాలా గట్టిగా పట్టుకున్నారు. సో ఎంపీ సీట్ కోసం జరిగింది అని చెప్పి నిన్నగాక మొన్న షర్మిల గారు మాట్లాడారు. కడప ఎంపీ సీట్ కోసమే ఈ గొడవ జరిగింది అని. అండ్ ఒక అన్నగా ఇటువంటి అన్న ప్రపంచంలో ఏ చెల్లికి ఉండకూడదు అనే మాట కూడా ఆమె అన్నారు. అంటే వివేకానంద రెడ్డి గారి కేసులో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా 5 ఏళ్ళున్నా తేల్చలేకపోయారు, నిర్ధారించలేకపోయారు, ఫెయిల్ అయ్యారు. నిందితులను కాపాడుకుంటూ వచ్చారని జనం నమ్మారు. రాష్ట్రంలో జనం నమ్మారు. వాళ్ళ వెర్షను జనం నమ్మలేదు. సరే, ఇప్పుడు ఈరోజు విజయమ్మ గారు ఒక అఫిడవిట్ వేశారు కోర్టులో. ఆ అఫిడవిట్ చూస్తే ఇంకా దారుణంగా ఉంది. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంతకాలం అండ్ ఆయన చనిపోకముందు చివరి కోరిక, ఆ ఆస్తి ఏదైతే ఉందో ఉమ్మడి ఆస్తి, సో అది తన 4 మనవళ్ళకి, అంటే షర్మిల గారి పిల్లలిద్దరు, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలిద్దరు, వీళ్ళ 4కి కూడా సమానంగా పంచిపెట్టాలని రాజశేఖర రెడ్డి గారు కోరారంట. ఆయన చివరి కోరిక అదేనంట. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం షర్మిలకు రావాల్సిన ఆస్తి, అంటే షర్మిల గారి పిల్లలకు రావాల్సింది ఇవ్వనంటున్నాడంట. దానికి పేచి. సో ఇది ఎవరో చెప్తే, ఏ టీడీపీ వాడో ప్రెస్ మీట్ పెట్టి ఆరోపిస్తే నమ్మక్కర్లా. కానీ ఇది చెప్పింది సాక్షాత్తు విజయమ్మ గారు. పోనీ షర్మిలనో సునీత గారో చెప్తే నమ్మరేమో, వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మాట్లాడించాడు, టీడీపీ వాళ్ళు కుట్రల పట్ల మాట్లాడించారు, ఎల్లో మీడియా వాళ్ళు ప్రచారం చేశారని వదిలేస్తారు. కానీ ఇక్కడ విజయమ్మ అఫిడవిట్ వేసింది. విజయమ్మ గారి చేత టీడీపీ వాళ్ళు మాట్లాడించగలరా? విజయమ్మ గారు కూడా చంద్రబాబు గారు చెప్తే వింటారా తన సొంత కొడుకు విషయంలో? ఎందుకంటే ఈ ఫ్యామిలీ బాండింగ్ అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ ఫ్యామిలీ ఎంత బాధపడ్డారో అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణలో అరెస్ట్ అయినప్పుడు ఈ ఫ్యామిలీ రోడ్డు మీద కూర్చొని అర్ధరాత్రి వరకు ఎంత ఎమోషనల్గా బాధపడ్డారో అందరికీ తెలుసు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ అభిమానులందరికీ కూడా ఈ ఫ్యామిలీ మధ్య ఉండే ఎమోషన్స్ అన్నీ తెలుసు, ఆ కనెక్షన్స్ అన్నీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే షర్మిల గారు 3,000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. విజయమ్మ గారు కన్నీళ్ళు పెట్టుకున్నారు. సో అంత ఎమోషనల్ ఉన్న వ్యక్తులు, అంత బాండింగ్ ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఊరికూరికి ఆరోపణలు చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు చెప్తే విని ఆరోపణలు చేస్తారా? సో ఇదంతా రేపొద్దున సాక్షిలో రాయడానికి బాగుంటుందేమో, చంద్రబాబు నాయుడు ఆ స్క్రిప్ట్ ఇచ్చాడు అని. కానీ జనం నమ్మరు. అంతెందుకు, వైసీపీ నాయకులకు కూడా వాళ్ళ మనస్సాక్షికి కూడా నిజం తెలుసు. సో ఇప్పుడు నేనేమంటానంటే, రాజకీయంగా ఒక పెద్ద ఎదురు దెబ్బ జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు
విజయమ్మ గారు వేసిన అఫిడవిట్లో చాలా అంశాలు చెప్పారు. అసలు ఇవ్వాల్సిన ఆస్తి ఇవ్వకపోవడం ఏంటండి చెల్లికి? ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు రాళ్ళు కొట్టి కష్టపడి సంపాదించింది అదేమన్నా? కాదు కదా. 2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రకరకాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా 62 కంపెనీలు పెట్టారు. ఆ కంపెనీలు తన ముఖ్యమైన కంపెనీల్లో షేర్లుగా ఇన్వెస్ట్మెంట్ చేశారు. అదంతా పవర్ ద్వారా వచ్చిందేగా, రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు సంపాదించిందేగా. అంతకుముందు ఏమైనా వీళ్ళకి 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయా? అంతకుముందు ఏమైనా వీళ్ళకి సాక్షి పేపర్ ఉందా, సాక్షి ఛానల్ ఉందా? ఏది రాజశేఖర రెడ్డి గారు సీఎం అవ్వకముందు వాళ్ళకి అంతకుముందు ఉన్నది వీళ్ళకి 2 బిజినెస్లే. కానీ ఆ తర్వాత ఎన్ని బిజినెస్లు వచ్చాయి? ఎన్ని ప్యాలెస్లు వచ్చాయి? రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యాకగా ఈ ప్యాలెస్లన్నీ వచ్చాయి. మరి ఆయన కోరిక నెరవేర్చడంలో తప్పేముంది? 4 పిల్లలకు సమానంగా పంచడంలో తప్పేముంది? అదే విజయమ్మ గారు అడుగుతున్నారు. సో విజయమ్మ గారు చెప్పిన దానిలో న్యాయం ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్గా హై రిస్క్లో ఉన్నారు ఇప్పుడు. నేను మళ్ళీ చెప్తున్నా, రేపు పొద్దున సాక్షిలో అదంతా కూడా చంద్రబాబు స్క్రిప్టు, విజయమ్మ గారు వేసిన పిటిషన్ ఏంటది అఫిడవిట్ అది కాదు, టీడీపీ ఆఫీసులో తయారైందని అంటే అనొచ్చుగాక, రాసిస్తే రాసేయచ్చుగాక. ఎందుకంటే వాళ్ళకంటూ చెప్పుకోవడానికి ఒక వాదన ఉండాలి కాబట్టి. మనిషికి నోరు ఉంది కదా, ఏదైనా వాదన వినిపించవచ్చు. సొంతంగా పేపర్ ఉంది కాబట్టి ఏదైనా రాసేయచ్చు. కానీ చెప్తున్నాను కదా, వాళ్ళ ఆత్మసాక్షికి తెలిసిన నిజమేమిటో. సో ఈరోజు విజయమ్మ గారు వేసిన అఫిడవిట్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి పొలిటికల్గా చాలా రిస్క్. ఒకటి అంటే చెల్లెళ్ళు వాళ్ళ ఆరోపణ వివేకానంద రెడ్డి గారి కేసులో, 2 తల్లి విజయమ్మ ఆరోపణ ఆస్తి పంపకం విషయంలో. ఈ 2 జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రాజకీయంగా ఎదగనివ్వు. ఎందుకంటే ఇంట్లో విషయాలు ఇంట్లో చక్కదిద్దుకోవాలి. ఇంట్లో చక్కదిద్దుకోలేని పక్షంలో అట్లీస్ట్ విషయం బయటకు రాకుండా చూసుకోవాలి. విషయం బయటకు రాకూడదు అంటే వయో మీడియాగా పరిష్కరించుకోవాలి. అలా కాకుండా మీరు ఏం చేస్తారో చేసుకోండి అని ఈగోకి వెళ్తే, ఫ్యామిలీ మధ్య ఈగోకి వెళ్తే ఇదిగో ఇలాగే ఉంటుందన్నమాట, రోడ్డును పడుతుంది. పాపం తల్లి కూడా ఇంకేం చెయ్యలేని పక్షంలో ఆమె ఎంత బాధ అనుభవించారో, ఇన్నాళ్ళు ఎంత బాధ అనుభవించి బయటికి చెప్పకుండా ఉన్నారు. చివరికి ఆమెను షర్మిలాకి బినామీ అనేసరికి ఆమె తట్టుకోలేక అఫిడవిట్ వేశారనమాట. అది ఇప్పుడు బయటకు వచ్చింది.